హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఈరోజు న్యాచురల్ బ్యూటీలో నేను మీకు ఒక చక్కటి హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. హెయిర్ కలర్ కెమికల్స్ లేనిదే రాదు కదా, సో ఇంట్లో హెయిర్ కలర్ ఎలా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. ఎస్, నిజమే. ఇప్పుడు మనం యూస్ చేసినటువంటి ప్రతి ఒక్క హెయిర్ కలర్లోనూ కూడా చాలా కెమికల్స్ అనేవి ఉంటాయి. ఎంత కాస్ట్లీ, ఎంత బ్రాండెడ్ మనం కలర్స్ కొన్నా కూడా, సో అమోనియా ఫ్రీ అని చెప్పి ఆ బ్రాండెడ్ కలర్స్ అయినా కూడా మనకి కెమికల్ అనేది ఎంతో కొంత ఉంటుంది. వితౌట్ కెమికల్ పెద్దగా కలర్ అనేది చేంజ్ కాదు. అయితే ఈరోజు న్యాచురల్గా మనకి గ్రాడ్యువల్లీ మన హెయిర్ కలర్ని కూడా చేంజ్ చేసేటటువంటి ఒక చక్కటి హెయిర్ కలర్ని చూపించబోతున్నాను. సో ఈ హెయిర్ కలర్ ఏంటి అని అంటే, అది కూడా కాఫీ పౌడర్తో తయారు చేసినటువంటిది. సో మనకి ఇది ఎందుకని నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను అని అంటే, మోస్ట్లీ మనకి హెయిర్ కలర్ అనేది రెగ్యులర్ నీడ్. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఎవరో ఒక్కరో ఇద్దరో హెయిర్ కలర్ అనేది వేసుకోవటం సర్వసాధారణం. గత కాలంలో అయితే ఏజ్డ్ పీపుల్ అనేది హెయిర్ కలర్ వేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు చిన్న ఏజ్లోనే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అనేది వస్తుంది. అది కాకుండా మనకి బ్లాక్ కలర్ కోసమే, గ్రే హెయిర్ని కంట్రోల్ చేసుకోవటం కోసమే కాకుండా ఇంకా ఫ్యాషన్ కలర్స్ అనేవి ఇప్పుడు అంతా ఫ్యాషన్ ప్రపంచం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇంకా మోడరేటివ్గా, ఇంకా అందంగా, ఇంకా అప్గ్రేడ్గా కనిపించాలని కోరుకుంటున్నారు. సో ఆ కోరికలో ఎటువంటి తప్పు లేదు. దానికోసం రెడ్ కలర్స్ కానీ, బ్రౌన్ షేడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు. సో మన జెడ్ బ్లాక్గా ఉండేటటువంటి వాళ్ళు కూడా హెయిర్ కొంచెం లైట్ కలర్ చేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ స్టైలిష్గా కనిపిస్తామని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి బ్రౌన్ షేడ్లో ఉండేటటువంటి హెయిర్ కలర్ హోమ్ మేడ్ది చూపించబోతున్నాను. ఈ కలర్ వేసుకోవటం వల్ల హెయిర్ కలర్ రావటమే కాకుండా స్మూత్ అండ్ సిల్కీ అండ్ ఒక స్ట్రైటన్ చేస్తే ఎంత చక్కగా ఉంటుందో, సో అలాంటి లుక్ అనేది మనకి ఆ హెయిర్ కలర్ వల్ల వస్తుంది. సో దానికి ఏమేం కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ ప్రొసీజర్ అంతా చూసేద్దామా? హెయిర్కి మంచి న్యాచురల్ కలర్ రావాలి అని అంటే నేను ఇందులో పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమాత్రం యూస్ చేయట్లేదు. ఓన్లీ కాఫీ పౌడర్ యూస్ చేస్తున్నాను. సో కాఫీ పౌడర్ అనేది మనకు రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనేది చూసుకొని, అంటే మనకి మాస్క్ ఎంతవరకు కావాలి, హెయిర్ లెంత్ ఎంత ఉంది, ఎలా కావాలి అనేది చూసుకొని మనము తీసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ కాఫీ పౌడర్ని తీసుకున్నాను. సో ఇది ఎనీ కైండ్ ఆఫ్ కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే కనుక ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో ఎలాంటిదైనా మీరు తీసుకోవచ్చు. సో ఇలా కాఫీ పౌడర్ తీసుకున్న తర్వాత డికాషన్ తీసేదైనా ఇన్స్టెంట్ అయినా చక్కగా దాన్ని ఇలా జాగ్రత్తగా మొత్తం అంతా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకొని దీంట్లో మనం యూస్ చేస్తున్నాం ఇప్పుడు కండిషనర్ని. అంటే మనము షాంపూ చేశాక వాడతాం కదా కండిషనర్, సో ఆ కైండ్ ఆఫ్ కండిషనర్ని మనము యూస్ చేస్తున్నాము. ఏ బ్రాండ్ అయినా ప్రాబ్లం లేదు. నేను లారియల్ బ్రాండ్ని యూస్ చేస్తున్నాను. సో కండిషనర్ ఒక మన రిక్వైర్మెంట్ని బట్టి ఎంత అవసరం అవుతుంది అనేది చూసుకొని ఒక 2 స్పూన్స్ కండిషనర్. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. సో ఫస్ట్ ఈజీగా మిక్స్ కాదు, ఇది కలపగా మనకి లూజ్ అయిపోతుంది. కలపగా లూజ్ అయిపోతుంది. ఇందులో ఏ విధమైనటువంటి వాటర్ కానీ ఇంకా ఏమీ యూజ్ చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు బాగా యూజ్ చేయాలి అని అనుకుంటే లైట్గా కాఫీ డికాషన్ తీసి ఆ డికాషన్ యూజ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు మిక్స్ అయిపోయింది కదా, మీకు కన్వీనియంట్గా ఒక హెన్నా పేస్ట్ ఫామ్లా వచ్చిందా. సో ఇలా బాగా మనకి మిక్స్ చేసుకుంటే మనకి మిక్స్ అవుతుంది. అండ్ ఇందులో ఉండేటటువంటి కండిషనర్ వల్ల మీ హెయిర్కి చాలా చక్కటి షైన్ అండ్ మాయిశ్చరైజేషన్ అంతా వస్తుంది. మనం మార్కెట్లో బోల్డ్ అంత కాస్ట్ పెట్టి క్రీమ్ కలర్స్ కొనుక్కుంటూ ఉంటాం. అంటే మనకి పౌడర్ బేస్డ్ కలర్స్ కాకుండా క్రీమ్ బేస్డ్ కలర్స్ ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ క్రీమ్ బేస్డ్ కలర్ లాగా ఇది తయారయ్యింది. చూడండి, ఇది న్యాచురల్ హెయిర్ కలర్. అది బ్రౌన్ షేడ్ వస్తుంది మన హెయిర్కి. అండ్ రెగ్యులర్గా అప్లై చేయటం వల్ల మనకి హెయిర్ కూడా చాలా షైన్ అండ్ సిల్కీగా ఉంటుంది. సో ఇలా దీన్ని ప్రిపేర్ చేసుకొని మనము అప్లై చేసుకోవచ్చు హెయిర్ కలర్ లాగా. సో ఎప్పుడు అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేసుకుందాము.
దీన్ని ఎప్పుడు అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలనే డీటెయిల్స్ చూద్దాము. సో ప్రిపరేషన్ చూసారు కదా, చాలా సింపుల్, ఇన్స్టెంట్గా మీరు క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కండిషనర్ని ఎక్కువ శాతంలో తీసుకోకండి. ఇప్పుడు నేను కలిపేటప్పుడు డౌట్ ఉందంటే ఇది కలుస్తుందా కలవదా అని డౌట్ఫుల్గా మనకు కనిపించింది కదా. సో దాన్ని మిక్స్ చేయగా ఈజీగా మొత్తం క్రీమ్ బేస్డ్ లాగా మిక్స్ అయిపోయింది కదా, అదే విధంగా మిక్స్ అవుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ కండిషనర్ మీరు యూస్ చేసేది ప్యాంటీన్ అవ్వచ్చు, సన్సిల్క్ అవ్వచ్చు, మ్యాట్రిక్స్ అవ్వచ్చు, లారియల్ అవ్వచ్చు, ఏ కండిషనర్ అయినా పర్వాలేదు. ఏదో ఒక మంచి కండిషనర్ని మీరు బ్రాండెడ్ది తీసుకోండి. అండ్ కాఫీ పౌడర్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఇలా మిక్స్ చేసిన తర్వాత హెయిర్ని వాష్ చేయాలంటే హెయిర్లో ఎటువంటి డస్ట్ లేకుండా నీట్గా క్లెన్స్ చేసి వాష్ చేయాలి. జుట్టు మొత్తం ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత హెయిర్కి దీన్ని కొంచెం కొంచెంగా మీరు డైరెక్ట్ ఇట్లా హ్యాండ్తో అప్లై చేసిన మీకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నార్మల్ కలర్స్ అయితే మీకు ప్రాబ్లం ఉంటాయి. సో దీంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా అయినా కూడా మీరు తీసుకొని స్కాల్ప్ లోపలికి అప్లై చేయకుండా మొత్తం లెంత్ అంతా కూడా అప్లై చేసేసేయండి. హెయిర్ లెంత్ మొత్తం అప్లై చేసేసి మీరు బ్రష్తో ఆర్ హ్యాండ్ తోటి చక్కగా అప్లై చేసేసి వదిలేసేయండి. ఒక 1 అవర్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. 1 అవర్ కంటే అబవ్ అవసరం లేదు, ఓన్లీ 1 అవర్ ఉంచండి. సో 1 అవర్ తర్వాత ఈ 1 అవర్లో కూడా మీరు ఏదైనా ప్లాస్టిక్ ఫాయిల్ లాంటిది చుట్టేసేయండి. అంటే మీ క్లింగ్ ర్యాప్స్ లాంటివి ఉంటాయి కదా, కూరగాయలు చుట్టడానికి తాజా ర్యాప్స్ కానీ, లేకపోతే మనకి సిల్వర్ ఫాయిల్స్ ఉంటాయి, ఆ సిల్వర్ ఫాయిల్స్ కానీ, అల్యూమినియం ఫాయిల్స్ కానీ, అవి ఏమి మీకు అవైలబుల్గా లేదు అని అనుకుంటే కనుక మీరు ఒక నార్మల్ కవర్ అనేది ఉంటుంది, మనకి ఇంట్లో యూస్ చేసేటటువంటి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి. నార్మల్గా మనకి ఇలాంటి కవర్స్ని మనము కూరగాయలు అవి తెచ్చుకున్న తర్వాత వస్తాయి కదా ప్లాస్టిక్ కవర్స్, ఇలాంటి కవర్ ఏదైనా అయినా కూడా మీరు హెయిర్కి చక్కగా మొత్తం పెట్టేసేసి కవర్ చేసేసండి. అంటే అలా కవర్ చుట్టడం వల్ల మీకు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు హెయిర్ క్యూటికల్స్ ఓపెన్ అయ్యి ఈ కలర్ అనేది లోపల డిపాజిట్ అవుతుంది. సో అలా డిపాజిట్ అయిన తర్వాత మీకు లాంగ్ టైం అనేది కలర్ ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. అండ్ దీని తర్వాత మీరు ఎటువంటి షాంపూ అవసరం లేదు. బిఫోర్ దట్ మిమ్మల్ని షాంపూ చేయమని చెప్పాను కదా, సో మీరు ఎలాంటి షాంపూ యూస్ చేయాల్సినటువంటి అవసరం లేకుండానే న్యాచురల్గానే మీకు ఇది కలర్ అనేది వస్తుంది, అలాగే క్లీన్ అనేది అవుతుంది. హెయిర్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా వితౌట్ ఎనీ కెమికల్స్ చక్కగా ఉంటుంది. ఇది న్యాచురల్ హెయిర్ కలర్ అనమాట. సో అన్డౌటెడ్లీ మీ హెయిర్ని చక్కటి బ్రౌన్ షేడ్లోకి తీసుకొచ్చేస్తుంది. సో దీన్ని ట్రై చేయండి. ఎవరైనా మంచి షేడ్స్ కావాలి, మంచి కలర్ కావాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళు దీన్ని యూస్ చేయొచ్చు. ఒక లేయర్కి వేసుకొని చూడండి, యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ హెయిర్ అండ్ ఇప్పుడు మీరు అప్లై చేసినటువంటి హెయిర్కి, రెండింటికి డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇలా యూస్ చేయాలి. 1 అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఓన్లీ వాటర్ వాష్ చేయాలి. ఏమాత్రం హెయిర్లో కానీ స్కాల్ప్లో కానీ మిగలకుండా వాష్ చేసేసేయండి. సో మీరు అది ఉండిపోయేలాగా కాకుండా డిపాజిట్ అవ్వకుండా మొత్తం వచ్చేసేలా వాష్ చేయండి. తర్వాత ఎలాంటి షాంపూ ఎలాంటి కండిషనర్ యూస్ చేయకుండా న్యాచురల్గా బ్లో డ్రై చేయండి. అంటే పైపైన బ్లో డ్రై చేయండి, లేదా ఆర్టిఫిషియల్గా కాకుండా అది ఎలా ఉందో అలా న్యాచురల్గా ఆరేలాగా కూడా హెయిర్ని ఉంచితే సరిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే ది బెస్ట్ రిజల్ట్స్ అనేది మీరు చూస్తారు. సో చూసారు కదా, ఇంత సింపుల్ ఈ హెయిర్ కలర్. ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ ఇందులో మనము మిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇలాంటి హెయిర్ కలర్ని మీరు కనుక రెగ్యులర్గా యూస్ చేశారు అని అంటే మీ హెయిర్ చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు వేసినా ఎటువంటి కెమికల్స్ ఉండవు. అండ్ ఇది హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే హెయిర్ ఫాల్ రూట్స్ పైన ఇది వర్క్ చేయకపోవచ్చు. యాక్చువల్గా మనం ఇందులో యూస్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాఫీ పౌడర్ అండ్ దాంతోపాటు కండిషనర్. సో కాఫీ పౌడర్ మనం కాఫీ డికాషన్ కానీ టీ డికాషన్ కానీ కుదుళ్ళకి పట్టించాము అని అంటే కుదుళ్ళు మనకి స్ట్రెంతీగా ఉంటాయి అండ్ ఫాలింగ్ని కంట్రోల్ చేస్తాయి, రూట్స్ని స్టిమ్యులేట్ చేసి రీగ్రోత్కి యూజ్ అవుతాయి. బట్ మనం ఇందులో యూజ్ చేసిన కండిషనర్ ఏదైతే ఉందో ఈ కండిషనర్ హెయిర్ పొడుగుకు మాత్రమే అప్లై చేయాలి అండ్ స్కాల్ప్కి అనేది అప్లై చేయొద్దు. ఎప్పుడైతే స్కాల్ప్కి అప్లై చేస్తారో రూట్స్ డ్యామేజ్ అవుతాయి. 1/2 అవర్ ఉంచుతారు. మీరు స్నానం చేసేప్పుడు కండిషనర్ పెడితేనే 5 మినిట్స్ ఉంచుకుంటాము. సో ఈ 5 మినిట్స్ మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు, బట్ అది స్కాల్ప్కి టచ్ కాకుండా పెడతాము. ఇంతసేపు మనం స్కాల్ప్కి పెడితే హెయిర్ ఫాల్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే లెంత్కి పెట్టుకోవాలి. చక్కగా లెంత్కి పెట్టుకుంటే మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎప్పుడైతే హెయిర్ పొడుగు చిక్కులు లేకుండా స్మూత్ అండ్ షైన్ సిల్కీగా ఉందో మన హెయిర్ చాలా బాగుంటుంది. అండ్ డై కారణంగా కూడా హెయిర్ లాస్ అయ్యేటటువంటి వాళ్ళు డై ఆపి దీన్ని వేసుకుంటారు కాబట్టి హెయిర్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా, చాలా షైనీగా, సిల్కీగా కనిపిస్తుంది. సో మరి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.